పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏప్రిల్ 9 వరకు బయటికి రాడు, ఏప్రిల్ 9 వరకు మంచిగా లేదన్నాడు. ఏప్రిల్ తర్వాతే మొన్న వేవ్స్ అని ఒక ఫెస్టివల్ అంటే ఒకటి కార్యక్రమం జరిగింది. మీకే చెప్పాక 4 నెలలు బయటికి రాడు, 4 నెలల తర్వాతే తిరిగి బాహ్య ప్రపంచంలోకి వస్తాడు. ఆ పసివాడు కూడా ఏప్రిల్ 9 తర్వాత తిరిగి మళ్ళీ ఆయుష్ పోసుకొని బయటికి వస్తాడు. వీల్ చైర్ లో వచ్చిన ఆశ్చర్యం లేదని చెప్పారు. శ్రీతేజ్ గురించి చెప్పారు ఏప్రిల్ 9 తర్వాత అని. మొన్ననే క్యూరై రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నాడు. ఈ రోజు అల్లు అరవింద్ పరామర్శించారు. అల్లు అర్జున్ కూడా రీసెంట్ గా ముంబైలో జరిగిన ప్రోగ్రామ్ కు హాజరయ్యాడు. చిరంజీవి నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు. అల్లు అర్జున్ కి సంబంధించి పుష్ప 3 అంటే అట్లీతో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. తమిళ డైరెక్టర్ అట్లీతో 700 అవును. కానీ పుష్ప 3 కూడా రెడీ. పుష్ప 3 కూడా చెప్పారు ర్యాంపేజ్ ఉందని చెప్పి. ఈ రెండిట్లో ఏది ముందు రిలీజ్ అవుతుంది? ఆటోమేటిక్ గా పుష్ప 3నే. పుష్ప 3కి సంబంధించి షూటింగ్ ఇంకా అవ్వాల్సి ఉంటుంది. ఎవరు చెప్పారు? పుష్ప 3 ఏ సమయంలోనైనా సరే చాలా ఎవరు ఊహించని విధంగా పోటాపోటీగా దిగుతుంది, ఖచ్చితంగా వస్తుంది. అట్లీ సినిమా కంటే ముందు పుష్ప 3 రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అట్లీ సినిమా రావడానికన్నా ముందు పుష్ప 3కి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రకంగా పుష్ప 2ని ఆపారు, పుష్ప 2 సినిమాని ఆ రకంగా ఆపారు. ఇప్పుడు అల్లు అర్జున్ని పుష్పగానే చూస్తున్నారు జనాలు. సో ఆ భాగం పూర్తయితే తప్ప ఇంకో దాంట్లో చూడలేరు. సినిమా శుభం కార్డు పడితే ఇక్కడ పుష్ప 1 అప్పుడు పుష్ప 2 అని పడింది, శుభం పడలా. పుష్ప 2 అప్పుడు పుష్ప 3 అని పడింది, శుభం పడలా. ఈ శుభం కార్డు పడేంత వరకు అల్లు అర్జున్ ఇంకోలా ఊహించుకోలేరు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. పుష్ప 3 ర్యాంపేజ్ ముందు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. అట్లీ సినిమా ఏమవుతుందంటే మధ్యలో కొంత బ్రేక్ వచ్చి ఆగుతుంది. ఖచ్చితంగా కొంత బ్రేక్ వస్తుంది. అది నెలలే, సంవత్సరాలు కాదు, కొంత బ్రేక్ వస్తుంది, ఆగాల్సి వస్తుంది అంతే.